జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. మరోవైపు షోలు హోస్ట్ చేస్తున్న తనకు నచ్చిన కథలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తున్నాడు. గాలోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుధీర్ లేటెస్ట్గా తన 5వ సినిమా ఎస్ఎస్5ని ప్రకటించాడు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు కూడా. మెగా పవర్ స్టార్ వీరాభిమాని శివచర్రి ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన సుడిగాలి సుధీర్ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఓవైపు పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నాడు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా మారాడు. బిగ్ స్క్రీన్ పైన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు కూడా. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు 4 సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ తన 5వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి ఏకంగా పాన్ ఇండియాని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సుడిగాలి సుధీర్ హీరోగా ఎస్ఎస్5 అనే వర్కింగ్ టైటిల్తో తాజాగా ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్తో తెరకెక్కే పాన్ వరల్డ్ మూవీ ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఈ మూవీని లాంచ్ చేశారు. అంతకంటే ముందుగా 12 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో పాన్ ఇండియా టైటిల్ను కూడా ఆవిష్కరించారు. పూజా సెరమనీ సందర్భంగా పాన్ ఇండియా టైటిల్ను రిలీజ్ చేశారు. అలాగే దానికి ఐలెస్సో అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. సుడిగాలి సుధీర్ పాన్ వరల్డ్ ప్రాజెక్టుపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ టాలీవుడ్లో హీరోగా నిలదొక్కున్న తర్వాత పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. తెలుగులో హీరోగా ప్రూవ్ చేసుకుని తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేయకుండానే అప్పుడే పాన్ వరల్డ్ మార్కెట్ కోసం ప్రాకులాడుతున్నానని సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది మాత్రం స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చిన సుధీర్ తన కెరీర్లో మరో మెట్టు ఎక్కాలని ఆశపడడంలో తప్పులేదని మద్దతు నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే సుధీర్ ఎస్ఎస్5 సినిమాకి శివచర్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరాభిమానిగా శివచర్రి సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితమే. చెర్రీ ఎక్కడుంటే శివచర్రి అక్కడే కనిపిస్తుంటాడు. మెగా హీరోల సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఇండస్ట్రీ జనాల దృష్టిలో పడ్డాడు. నెట్టింట అతన్ని యాంటీ ఫ్యాన్స్ అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు సుధీర్ సినిమాతో ప్రొడ్యూసర్గా మారి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. సొంతంగా వజ్రవారాహి సినిమాస్ అనే బ్యానర్ని స్టార్ట్ చేశాడు. దీనిపై ప్రొడక్షన్ నెంబర్ 1 ఎస్ఎస్5 చిత్రం రూపొందనుందని సుడిగాలి సుధీర్ కొత్త సినిమాకి హైలెస్సో అనే టైటిల్ని పిక్ చేశారు. కుమార్ కోట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్, శివాజీ, అక్షర గౌడ కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలో రూపొందుతుందని ప్రకటించారు. టైటిల్ పోస్టర్ చూస్తుంటే పుష్ప 2 సినిమాలో గంగమ్మ జాతర సీక్వెన్స్ రేంజ్లో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కూడా కనిపిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్ధార్థ్, వివి వినాయక్, మెహర్ రమేష్, చందు మొండేటి, మల్లిడి వశిష్ఠ, బన్నీవాసు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కూడా. సాఫ్ట్వేర్ సుధీర్ తర్వాత 3 మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర వంటి చిత్రాల్లో నటించాడు సుడిగాలి సుధీర్. వాటిలో గాలోడు సినిమా బాక్సాఫీస్ వద్ద 6 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఆ వెంటనే గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిల్ దర్శకత్వం వహించే ఈ మూవీలో బ్యాచిలర్ బ్యూటీ దివ్యభారతిని హీరోయిన్గా తీసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ ఏమైంది ఏమో ఈ చిత్రం ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు హైలెస్సో అంటూ సుధీర్ మరో కొత్త ప్రాజెక్ట్ లైన్లో పెట్టారు. మరి ఈ చిత్రం సుధీర్కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.